విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో రీలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు సిపిఎం, సిపిఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కొనసాగించాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కొనసాగించాలి. యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం, దాన్ని నిరసిస్తూ ఇవాళ నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది. ముఖ్యంగా కరోనా టైంలో వేలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సప్లై చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ అది ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకి, అనేక దేశాలకు కూడా వాయువుని పంపించడం జరిగింది. కానీ ఇవాళ దానికి నిధులు కోత పెట్టి, విశాఖ స్టీల్ ప్లాంట్ నిధులు కోత పెట్టి అక్కడ ఉన్న 4,000 మంది ఏదైతే కార్మికులు ఉన్నారో తొలగించడం జరిగింది. వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆ రోజున ఎన్నికల హామీల్లో మీరు చెప్పారు. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తాం, నిధులు కేటాయిస్తాం, మేమే పూర్తి రంగంగా ప్రభుత్వ రంగం కొనసాగిస్తామని ఆ రోజున ప్రధాని నరేంద్ర మోడీ, అప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది.